श्रीगंधम धारयामि गंधोत्सवकारणार्थं कुंकुम समर्पयामि गंधम कुंकुम अक्षंतुलु पुष्पालु इस्तुन्नारु वरमुलु पुष्पालैंदि पुष्पावदं बस्वत निर्वाह पल्वायुतादिष्टवाह इतकलस्ये पुष्पमृदायाः कलशंलो पुष्पालैंदि ఒక నిమ్మ పండు ఉంది నిమ్మ పండుతో ఇళ్ళల్లో మనం కలిసి పూజలు చేయాలంటే కలశాలు పెట్టుకున్నప్పుడు 3 వంతులు నీళ్ళు పోయాలి. ఆ తర్వాత ముత్యం పగడము చల్లడప్పులు గంధం కుంకుమ అక్షంతులు పుష్పాలు వేయాలి. ఒక నిమ్మ పండు వేసిన తర్వాత దారం పోగులు 11 పోగులు లెక్కేసుకొని తయారు చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. ఏదో 4 దారాలు చుట్టూ పెట్టి ఉన్న లక్ష్మి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటుంది. అక్కడ తయారు చేసి ఉంటారు, అయ్యగారు ఇస్తారు. ఆ కలశాలు కట్టండి. కలుషం అదుగు ఇవ్వండి. అలాగే చేతి కట్టుకునే 9 పోగులు ఉండాలి. కలశానికి 11 పోగులు ఉంటే లక్ష్మీదేవికి చేతికి 9 ఉండాలి. ఓం గదవాశ్రమదా సత్యావదన్నిద్వాహ సర్వాత ఆవిశ్రేవ దేవాధాతేశ్యామవర్ణ ప్రియస్సహ కట్టండి. ఓం మామిడాకులు ఇవ్వండి. ఓం మామిడి తోరణంతో పంచపల్లవులు ఇవ్వండి. తమలపాకులు ఇవ్వండి. ఓం మామిడి తోరణం ఐదైదు ఇవ్వండి. తమలపాకులు పెట్టేమో పంచపల్లవులతో అదిగో పంచపల్లవులు ఓం గదవాసుదా సత్యావదన్నిద్వాహ సర్వాత విశ్వదేవా ధాతేశ్యామవర్ణ ప్రియస్సహ కురుడుకాయ పీస్ తీసేసి కొబ్బరికాయ పెడితే కలుషం కదిలిగానే కాయ కొట్టేయాలి. అది పక్కన పెట్టామనుకోండి గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయంట. అదే ఆ కురుడుకాయ అంటారు. పీస్ తిరిగి కొబ్బరికాయ కనుక పెడితే ఆ పూజలు అయిన తర్వాత తెల్లారి ఇంట్లో లోపల కట్టుకుంటే సంవత్సరం పాటు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకనే ఆ కాయలతోనే కురుడుకాయ పెడుతుంటాం. స్వామి ఇవ్వు అట్లా లేట్ అవట్లా. ఓం ఫలనివ్యా ఫలంబలాగ్రం శ్రుతో దేవాయత్రం మునిగముది కళా భౌకల శ్రుతాయంద్రం ఫలమృదాయ పట్లు పెట్టండి. ఫలమృదాయ గంధద్వారాంధ్రావృషంకర్షకం ఈశ్వరం శ్రీగంధం ధారయామి గంధోత్సవకారణార్థం కుంకుమ సమర్పయామి. ఆ కలశానికి నమస్కరించుకుంటూ మెళ్ళలో తాలుబొట్టు కానీ బంగారాన్ని కానీ మాల కానీ తాకి నమస్కరించుకోండి. కార్తీక మాసం భానువాసం ఆదివారం సాయంత్రం వేళ అది అక్కడ కలశానికి దండం పెట్టుకో తీసుకెళ్ళు. భజంత్రి పాటల వారి దగ్గరికి తలా పక్కలో 1 నిమిషం తీసుకురండి. అమ్మవారు మన దగ్గరకు వస్తున్నారు. చెప్పులు ధరించిన కాదు. ఇవం వస్త్రాన్ని మంత్రోత్సాదమృతాన్ని విశ్వమృతేనా వస్త్రం అదిగో వస్త్రాలు తొలగిస్తున్నారు. గంధం పట్టు పెట్టి కుంకుమ పట్లు పెట్టండి. వస్త్రం లంబుదివితత్వాత్మే గంధం కర్పయామి యమ్వాయుతత్వాత్మే ధూపం కర్పయామి. సంసం పెట్టండి. 5 దండలు తీసుకోండి. సర్వాత విశ్వదేవాధాతేశ్యామవర్ణ ప్రియస్సహ నూనె వెలిగించాను చూడండి. తీసుకెళ్ళి పక్కన తీసుకో. మంచి తీసుకోండి. మంచి పెద్ద కలిసి సర్వాత విశ్వదేవాధాతేశ్యామవర్ణ ప్రియస్సహ లంబుదివితత్వాత్మే గంధం కర్పయామి యమ్వాయుతత్వాత్మే ధూపం కర్పయామి సర్వతత్వాత్మే లమితి పూజాం సమర్పయామి. స్వామి ఆ సౌండ్ ఆపరా.
सर्वाता विश्रमदेवा दाते श्याम वर्ण प्रिय లంబుత్వాత్మ గంధం కనపడ దాంట్లో తలవటి రోజు చూస్తావు పూజలోకి వచ్చి గేదెల వ్యాపారం అంట ఈ పట్టించుకో దండం పెట్టుకోండి. అది అయ్యగారికి ఉన్నాయి. ఒకసారి వెనక్కి చూపించు. అమ్మ అదిగో కలిసి మీద వేస్తున్న దండం నమస్కరించుకోండి. ఓం యోపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశ్వాన్ భవతే. ఇవ్వండి ఇక గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఓం सर्वाता विश्रमदेवा धाते श्यामवर्ण प्रिय लंबुत्वात्मने गंधम कर्पणयामि यम वायु तत्वात्मने धूपम कर्पणयामि सं सर्वो तत्वात्मने नमित पूजां समर्पयामि. ओम शांति शांति शांति. గ్లాసులు ఇవ్వండి. దంపతులు కోటి అబ్బాయి, అక్కడ అమ్మ కోటి అబ్బాయి 5 గ్లాసులు, ఇద్దరు కోటి చాలు. ఇంకోటి ఫ్రీ. ఇంకిద్దరు వెనక కూర్చున్నారు, అక్కడ 2 ఉన్నాయి. నీళ్ళు పోయండి. స్వామి తోటి పట్టుకో, గ్లాస్ పెట్టుకో. నిండా పోయి అబ్బాయి బొట్టేలు పెట్టాలి. నీళ్ళు ముట్టుకో. చేత పెట్టుకోండి. ఓం అపేత్ర. బొట్టేలు పెట్టండి గ్లాసులో. దంపతులు కానీ ఇద్దరు కలిపి పెట్టండి. ओम पवित्र पवित्र सर्वावस्थागतमस्वनेः पुंडरीकाक्षाय नमः. बटनेत 3 साल तल में नील चलुकोंडी. ओम पुंडरीकाक्षाय नमः. ओम पुंडरीकाक्षाय नमः. ओम पुंडरीकाक्षाय नमः. ग्लास बొట్లు పెట్టండి, నమస్కరించుకోండి. అయం ముహూర్తో సుముహూర్తో సుమాంతై ముహూర్తో సుముహూర్తమస్తు. తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రమదేవ విద్యాతోమా ఏ జనః ప్రవాసతే ఏషా పరిచావయుక్తానాం వివక్షేమం యవామ్యహం. శ్రుతే సకల కళ్యాణ భాజనం మిత్ర జాయతే పురుషాస్తమజం నిత్యం ప్రజామే శరణం హరిం. సర్వదా సర్వకారేషు నాస్తం తేషా మమంగళం. ఏషాం హృదయస్థం భగవాన్ లాభసేస్తాం దేశేషాం దృష్టేషాం రాభవః. వేషామింది వరశ్రామూర్ధేష్టం జనార్దనః. ఆపదామపాతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోం భూయోం నమామ్యహం. సర్వమంగళమాంగళ్యం శివే సర్వార్థం సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతం. శ్రీలక్ష్మీనారాయణభ్యో నమః. శ్రీమామహేశ్వరాభ్యో నమః. వాణీరణగణాభ్యో నమః. సజీవనందనాభ్యో నమః. అరుంధత్వశిష్యాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వోత్తమహదనోభ్యో నమః. అయ్యగారు తీర్థం ఇస్తుంటారు గుళ్ళల్లో. ఇప్పుడు కూడా అంచితం తీర్థం తీసుకోవడం అదృష్టం. ఎప్పుడు కూడా గుళ్ళల్లో తీర్థం ఇచ్చారు, చేతిలో పోయంగానే కింద పోయి కొన్ని తాగకూడదు. భూదేవి శాపం పెడుతుంటుంది. ఆ తీర్థం కూడా శంగు కానీ టవల్ కానీ పట్టుకోవాలి, బొట్టు కింద పడకుండా స్వీకరించాలి. ఎలా తీసుకోవాలి అంటే అయ్యగారు అనుకోండి, అక్కడ ఎవరు గుర్తున్నారు, ఆయన రక్తాన్ని పీల్చినంత పాపం. తీర్థం ఎప్పుడు కూడా తలపైకి ఎత్తుకొని తాగాలి కానీ అనకండి. అదిగో దాంట్లో చెప్పాయి. ఓం కేశవాయ స్వాహ. కింద వాటిలో పట్టుకోండి, చేయగలుగుకోండి ముందు. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. తీర్థం ओम केशवाय स्वाहा. ओम नारायणाय स्वाहा. ओम माधवाय स्वाहा. 3 साल తీసుకుంటారు, 4 సార్లు చేయగలగండి. ఓం గోవిందాయ నమః. విష్ణువాయ నమః. సూర్యాయ నమః. దిక్మాయ నమః. శివేశ్వరాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. విఠ్ఠలాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఇంట్లో పూజ చేయటానికి ఇరుకని చెప్పి ఇక్కడ అందరూ రావాలి, మన గ్రామ భక్తులందరూ పిలిచి చుట్టుపక్కల క్యాన్వాస్ చేసేలా పిలిపించారు. మంచి పాటలు 4 గంటలప్పుడు వర్షం వస్తే నాకు ఫోన్ చేసావు, నాయన పడవల నుంచి నీ కాసు వాళ్ళ దర్శన కొబ్బరికాయ తెచ్చిపెట్టారు. మీ ఊళ్ళోనే ఉంది, మా ఊళ్ళో కదా, అటు లేదంటే కర్నూలు సార్ చదువుతున్నారు.